హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు పులిహోరని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తానండి. నేను చూపించే పులిహోర ఏంటంటే మనకు గుడిలో మనకు ప్రసాదంగా పెడుతుంటారు కదా, ఆ టైప్ ఆఫ్ పులిహోర. మనం అది సేమ్ టేస్ట్ రుచికరంగా రావాలంటే మనము దానికి కావాల్సిన పదార్థాలు మీకు ముందుగా చెప్తా ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే 200 గ్రామ్స్ నేను బియ్యాన్ని తీసుకున్నాను అండి. మీరు అంటే మీకు ఎంత కావాల్స్తే పులిహోరకు తగ్గట్టు తీసుకోవచ్చు. కరేపాకు ఫ్రెండ్స్, కరేపాకు తీసుకోవాలి. మినపప్పు అండి, గుండన్న తీసుకోవచ్చు, పప్పు అన్న తీసుకోవచ్చు. అంటే గుండు అయితే నానబెట్టుకోవాలి. శనగపప్పు, పోపు దినుసులు, చింతపండు, పల్లీలండి, ఇంకోటి పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండి. అంటే మీకు ఒక్కటున్నా కూడా సరిపోతుంది, ఆప్షనల్ అండి, మీ ఇష్టము, ఏదైనా వేసుకోవచ్చు. అంటే రుచికి సరిపడా పసుపు అండి, 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే బియ్యాన్ని కడుక్కోవాలి. కడుక్కొని మనం రైస్ గా పెట్టేసుకోవాలండి స్టవ్ పైన. ఓకేనా, మనం రైస్ ని కడుక్కొని పెట్టుకున్నామండి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకున్నాము. ఇంకోటి ఏంటంటే మనకు అంటే కొందరికి రైస్ కరెక్ట్ గా వాటర్ పెట్టడానికి రాని వాళ్ళంటే బ్యాచిలర్స్ ఇట్లా స్టూడెంట్స్ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఏంటంటే చిన్న టిప్ అండి. మనము అంటే రైస్ కడుక్కున్న తర్వాత ఇలా రౌండ్ గా తిప్పాలండి. అంటే మనకు లూజ్ గా తిరిగితే కరెక్ట్ గా ఫిట్ అయినట్టు. అది కూడా తెలియని వాళ్ళు ఏంటంటే రైస్ పైన మనకు అండి, రైస్ పైన ఇక్కడ వరకు అండి, ఈ సెకండ్ వేలు ఉంటుంది కదా, ఇక్కడ వరకు వాటర్ చూసుకోవాలండి. అప్పుడు రైస్ అనేది మనకు కరెక్ట్ గా మెజర్మెంట్ తోనే మంచిగా అవుతుందండి. అన్నం కూడా చాలా మంచిగా మనకు అవుతుంది. అలాగే ఏంటంటే మనకు అన్నము అంటే లోపల గిన్నెకి మనకు అంటుకోకుండా మంచిగా కావడానికి కొద్దిగా మనము ఆయిల్ వేయాలండి. మనకు ఆయిల్ అనేది ఏంటంటే తినే ఆయిల్ అండి. ఇది మనకు కొద్దిగా చిటికెడు అంటే 2 డ్రాప్స్ వేస్తే మనకు రైస్ అనేది చాలా బాగా అవుతుందండి. మనకు పులిహోర చేసుకోవడానికి కానీ మామూలుగానే అన్నం అనేది విడివిడిగా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము చింతపండుని వాటర్ వేసి నానబెట్టుకుందామండి. అలాగే పప్పును కూడా అండి, అన్నం అయ్యేటప్పుడు ఇది శనగపప్పు కూడా నానిపోతుంది. అలాగే మనకు చింతపండు కూడా అండి పులిహోర చేసుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, మనకు అన్నం అనేది ఉడుకుతుందండి. ఈ లోపు మనం ఏంటంటే చింతపండు బాగా నానేదండి. ఇప్పుడు చింతపండు గుజ్జుగా తయారు చేసుకుందామండి. ముందుగా ఏంటంటే చింతపండుని ఇందులో వేసేసుకొని ఇలా మొత్తం అనేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, చింతపండు అంటే వాటర్ వేసి మనం పిండేసుకుని ఇది గుజ్జుగా రెడీగా చేసుకున్నాము. ఇది మనము ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకోవాలండి. చింతపండు గుజ్జు అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చింతపండు గుజ్జులో మనం ఏంటంటే ఉడకబెట్టుకోవడానికి ముందుగా అంటే పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అంటే ఇందాక తీసుకున్నవే, ఇది చివరలో ఇక్కడ కొద్దిగా కట్ చేసుకోవాలండి, లాస్ట్ లో కొద్దిగా కట్ చేసేసేయాలి. అలాగే పసుపు తీసుకోవాలండి, 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. అంటే మీరు పులిహోరకు సరిపడంత తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే సాల్ట్ అండి, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది కూడా ఉడకబెట్టుకోవాలండి. ఈ గుజ్జుని ఉడకబెట్టుకోవాలి స్టవ్ పైన. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, మనకు రైస్ అనేది అయిపోతుందండి. ఇంకా కొద్దిసేపు అయితే రైస్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే హెల్త్ పరంగా అంటే మనము అంటే సిల్వర్ కన్నా స్టీల్లో వండుకోవడం బెటర్ అండి. స్టీల్ గిన్నెలో వండుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్. పులిహోరకి ఇలా గుజ్జును ఉడికించుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి చేసి ఉడకబెట్టుకుంటే పులిహోర అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకు టెంపుల్ రుచికరంగా ఎలా ఉంటుంది ఆ టైప్ ఆఫ్ రుచి ఉంటుందండి పులిహోర అనేది. అంటే మనము పోపులో వేసుకున్నట్టుకన్నా పచ్చిమిర్చి ఇలా వేసుకొని ఉడికించుకుంటేనే బెటర్ అండి. ఫ్రెండ్స్, మనకు రైస్ కూడా అయిపోయింది, ఉడికిపోయిందండి. రైస్ అనేది కంప్లీట్ అయిపోయింది, అన్నం అయిపోయిందండి. ఇప్పుడు మనం పులిహోర గుజ్జు కూడా చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, మనకు ఇది పులిహోర గుజ్జు కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం పోపు చేసేసుకుందాం. పులిహోరకి ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులో ఆయిల్ కూడా వేసానండి, 4 టేబుల్ స్పూన్ వేసాను ఆయిల్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్. ఆయిల్ వేడిగా అయిన తర్వాత మనము ఇందులో పల్లీలు వేసేసుకోవాలి.
ఇది కొద్దిగా లైట్ బ్రౌన్ కావాలండి పల్లీలు అనేది మనకు ఆయిల్లో. ఫ్రెండ్స్ అలాగే పోపు దినుసులు, కొద్దిగా ఇందులో నేను ఎక్స్ట్రా మినపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు పులిహోర అనేది. ఫ్రెండ్స్ ఇందులో అలాగే మనము రెడ్ చిల్లీ అన్నం చూడండి ఇవి వేసేసుకోవాలి. ఎండుమిర్చి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి స్టవ్ అనేది. ఫ్రెండ్స్ అలాగే శనగపప్పు నానబెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్ అలాగే ఇందులో కరివేపాకు వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ అలాగే ఇందులో కొద్దిగా అంటే మనము చింతపండు అందులో గుజ్జులో వేస్తాం కదా పసుపు, ఇందులో కూడా ఇంకా కొద్దిగా యాడ్ చేసుకుంటే కలర్ఫుల్ గా ఉంటుందండి పసుపు అనేది. ఇప్పుడు మనం ఏంటంటే చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసి పెట్టాం కదా ఆల్రెడీ, ఇప్పుడు వేసేసుకోవాలండి. ఎందుకంటే పచ్చిమిర్చి ఇందులో ఆల్రెడీ మనం ఉడికించుకున్నాము. ఇలా చేస్తే ఏంటంటే ఫ్రెండ్స్ అలాగే ఇందులోకి ఇంగువ కొద్దిగా వేయాలి పులిహోరలోకి. ఏంటంటే మనము పచ్చిమిర్చిని ఇలా ఉడికించుకుంటే ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుందండి. మనకు టెంపుల్ ఎలా కూడా పచ్చిమిర్చి మనకు తినాలనిపిస్తుంది, టేస్ట్ గా పుల్లగా ఉంటది. ఫ్రెండ్స్ చింతపండు గుజ్జు అనేది రెడీగా అయిపోయిందండి. ఇక మనకు ఆయిల్లో ఇది చింతపండు నుంచి ఆయిల్ సపరేట్ కావాలండి. ఇలా అయిపోతే మనకు రెడీగా అయిపోయినట్లు గుజ్జు అనేది. ఈ చింతపండు గుజ్జు ఇది మనకు ఏంటంటే అవసరం ఉన్నంత పులిహోరలోకి రైస్ లోకి కలుపుకోవాలండి. మిగతాది ఏంటంటే మనం ఒక కంటైనర్ లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సపోజ్ బ్యాచులర్స్ అలాంటి వాళ్ళకి ఒకసారి మనం చేసి పెట్టుకున్నామంటే, సపోజ్ సండే ఇట్లా బ్యాచులర్స్ అనే ఎంప్లాయీస్ గానీ ఇలా చేసి పెట్టేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే మనకు 15 days ఇట్లా నిల్వ ఉంటుందండి. మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది. అంటే మనం గాలి ఆడకుండా పెట్టేసుకోవాలండి, ఇది పాడు కాకుండా ఉంటుంది. మనకంటే మార్నింగ్ కూడా వెళ్లేటప్పుడు బాక్స్ లోకి గానీ ఇట్లా సడన్ గా రైస్ చేసేసుకుని పులిహోర గుజ్జుని కలుపుకుంటే సరిపోతుందండి. మనకు అప్పుడు పోపు కూడా అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పోపు చేసుకుని పెట్టేసుకుంటాం కాబట్టి మనకు ఈజీగా మనకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా ఈజీగా రైస్ చేసేసుకొని ఇలా ఈ గుజ్జు ఆల్రెడీ మన దగ్గర డబ్బాలో టిన్లో నిల్వ ఉన్నది కలుపుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాం. గుజ్జు అనేది కొద్దిగా చల్లారాలండి. చల్లారాక రైస్ లోకి కలుపుకోవాలి. చూడండి వేడి వేడి పులిహోర రెడీ అయిపోయిందండి. ఇది సూపర్ గా టేస్టీగా ఉంటుంది. పులిహోర ఏంటంటే ఫ్రెండ్స్ నేను చూపించిన మెథడ్ లో రైస్ చేస్తే పులిహోరకి రైస్ అనేది పొడి పొడిగా మంచిగా వస్తుందండి. టేస్ట్ అనేది మనకు సేమ్ టెంపుల్ లాగానే ఉంటుంది. ఏ ఫెస్టివల్ వచ్చినా ఇలాంటి టైపు పులిహోరని మనం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టొచ్చండి. టేస్ట్ కూడా సేమ్ మనకు టెంపుల్లో ఉన్నట్లనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మనము పులిహోరకి చేసినప్పుడు గుజ్జు ఎక్కువగా మనకు మిగిలిపోతే అంటే మనకు కావాల్సినంత కలుపుకొని రైస్ కి మిగిలినది ఉంటే ఒక బాక్స్ కంటైనర్ లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మనకి రైస్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా పులిహోర తినాలనిపించినప్పుడు మనము రైస్ లోకి కలుపుకోవచ్చండి. మనకు ఎప్పుడైనా టైం లేనప్పుడు ఆ గుజ్జుని తీసుకొని మనం డైరెక్ట్ రైస్ చేసుకొని అది గుజ్జు అనేది రైస్ లోకి కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మనకు పోపు పెట్టే అవసరం కూడా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ రెసిపీతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.